సునీత విలియమ్స్ మరికొద్ది గంటల్లో భూమిపైకి చేరబోతున్నారు. సునీత విలియమ్స్ అండ్ వాళ్ళ టీం అంతా కూడా భూమిపైన చేరబోతున్నారు వార్త అందరినీ ఈ ఆసక్తి రేకెత్తుతున్న అంశం. అసలు 9 నెలల పాటు స్పేస్ లో ఎలా ఉన్నారు, ఎట్లా జీవనం గడిపారు, ఏ పరిశోధనలు చేశారు, భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది తదితర అంశాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు రఘునందన్ గారు, ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వాహకులు, అలాగే స్పేస్ కి సంబంధించిన అంశాలకు సంబంధించినటువంటి నిపుణులు. రఘునందన్ గారు మనతో ఉన్నారు. రఘునందన్ గారు నమస్కారం అండి, చాలా రోజుల తర్వాత. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ లైవ్ అండి. యా, ఏంటండి ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది? ఫైనల్ గా డేట్ అండ్ టైం అంటే వెన్యూ ఏమైనా ఫిక్స్ అయిందా? ఎప్పుడు వస్తున్నారంట ఈ సునీత విలియమ్స్ అండ్ కంపెనీ? సో ఇవాళ మన న్యూస్ 18 ప్రేక్షకులకి ఐ థింక్ దిస్ ఈస్ మోస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే ఇవ్వబోతున్నామో. ఇక్కడ మీరు మార్నింగ్ నుంచి కూడా యూఆర్ ట్రైంగ్ టు క్యాచ్ మీ. సో యాక్చువల్గా ఏంటంటేనండి, ఇప్పుడు ఏం జరిగింది అనేది ఒకసారి మొదలు పెడితే, పోయిన సంవత్సరం 2024లో జూన్ 6 నాడు ఈ యొక్క సునీత విలియమ్స్ బుష్ విల్మోర్ తో కలిసి బోయింగ్ కి సంబంధించిన స్టార్ లైన్ అనే ఒక వ్యోమనౌకను తీసుకుని దాన్ని టెస్ట్ చేయడానికి వారు అంతరిక్షంలో వెళ్ళడం జరిగింది. కేవలం ఒక 8 రోజులు లేదా 9 రోజులు అనుకున్న కార్యక్రమం ఏమైందంటే, అందులో కొన్ని సాంకేతిక కారణాలు రావడం వల్ల వారు అదే స్పేస్ క్రాఫ్ట్ లో తిరిగి రాలేకపోయారు. అయితే తర్వాత నాసా ఏం చేసింది అంటే, మరి అందులో చాలా దాన్ని సరి చేయడానికి ట్రై చేసింది, కానీ మొత్తానికైతే దాన్ని ఖాళీగానే రిటర్న్ పంపించింది ఎర్త్ కి. అంటే ఏదైతే ఏ వెహికల్ లో అయితే బుష్ మిల్కోర్ అండ్ సునీత విలియమ్స్ వెళ్ళారో అది ఖాళీగా వచ్చింది. మరి దాని తర్వాత మరి వీరు ఎలా తిరిగి వస్తారు అని ఒక మీమాంస ఉంది. అప్పుడు ఏం జరిగింది అంటే, మొత్తానికి నాసా డిసైడ్ చేసింది ఏంటంటే, ఆల్మోస్ట్ ఆగస్ట్ లో వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు ఒక రెస్క్యూ మిషన్. అంటే ఇది కూడా మన ప్రేక్షకులకు క్లారిటీ ఇవ్వాలి. యాక్చువల్గా ఇప్పుడు వార్తల్లో ఏమొస్తుందంటే, మొన్నే ఒక మిషన్ వెళ్ళింది, అందులోనే తిరిగి వస్తారు, ఇప్పటిదాకా పట్టించుకోలేదు అనే మిస్ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆగస్ట్ లో అనౌన్స్మెంట్ అయ్యింది దట్ ఈ యొక్క స్పేస్ ఎక్స్ కంపెనీకి సంబంధించిన క్రూ 9 అనే ఒక వ్యోమనౌకని పంపించాలని. ఒరిజినల్ గా దాని వ్యోమగాములు వేరే ఉండే. అయితే అందులో ఏం చేస్తారంటే, కేవలం 2 వ్యోమగాములు, 2 వేకెంట్ సీట్స్ తో ఆ ఒక వ్యోమనౌకని పంపించారండి. ఎప్పుడు? పోయిన సంవత్సరం సెప్టెంబర్ లో పంపించారు. సో సెప్టెంబర్ నుంచి ఈ మార్చ్ వరకు కూడా అది వెయిట్ చేస్తా ఉంది తిరిగి రావడానికి వ్యోమగాములు తీసుకొని. సో ఇప్పుడు అనుకున్న జరిగినట్లయితే మొత్తానికి ఇప్పుడు మన సునీత విలియమ్స్, బుష్ విల్మోర్ ఇంకా ఇద్దరు రేపు 19 తారీఖు నాడు, 2 రోజుల తర్వాత 19 తారీఖు నాడు వారు భూమికి తిరిగి వస్తారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది ఎలా జరిగింది అంటే గనక, యాక్చువల్ గా మీకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఏమవుతుందంటే అండి, మీకు రొటేషన్ బేసిస్ మీద క్రూ మారుతా ఉంటాయి. సో ఇప్పుడు వీళ్ళని రిప్లేస్ చేసే, ఇప్పుడు అందులో వ్యోమగాములు ఒక 4 తిరిగి రావాలి రేపు వెనస్డే నాడు. అంటే అందులో సునీత విలియమ్స్ కూడా ఉన్నారు. సో ఒక 4 వ్యోమగాములు మొన్న క్రూ 10 అనే ఒక మిషన్ లో మొన్న 15వ తారీఖు నాడు బయలుదేరారు. 16వ తారీఖు నాడు, మార్చి 15 తారీఖు నాడు బయలుదేరి మార్చి 16 తారీఖు నాడు అక్కడ చేరుకున్నారు. ఓకే. సో అలా అది జరగడం వల్ల ఇప్పుడు ఏమైందంటే, ఇమీడియట్ గా ఇప్పుడు సునీత విలియమ్స్ వాళ్ళ ఎక్స్పెడిషన్ ఏదైతే ఉందో ఇప్పటిదాకా ఎక్స్టెండెడ్ వన్, అది ఎండ్ అయిపోయింది. సో అనుకున్నట్టుగా జరిగినట్లయితే వారు మనకి అంటే మాకు ముందుగా ఉన్న సమాచారం ఏంటంటే, మొత్తం ఒక వివిధ దశల్లో వివిధ ఆస్పెక్ట్స్ ఉంటాయండి ఈ యొక్క తిరిగి రావడం అనే ప్రస్థానం మనం చూసినట్లయితే. మొత్తానికి 17 మార్చ్ టైం అండ్ వెన్యూ చెప్పండి అండి. టైం అండ్ ఎందుకంటే కొంచెం క్యూరియస్, జనాలందరూ చూస్తూ ఉంటారు ఎప్పుడు టైం ఎప్పుడు వస్తుంది ఏంటి, మనం లైవ్ ఎప్పుడు చూడొచ్చు అనేటువంటి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. కాబట్టి టైమ్ అండ్ డేట్ వెన్యూ చెప్పండి అండి. దెన్ విల్ డిస్కస్ అబౌట్ ద డిఫరెంట్ ఫేజెస్. ఎస్. సో ఒక మాటలో చెప్పాలి అంటే అంటే ఇప్పుడు యాక్చువల్ గా చాలా దశలు ఉంటాయండి. అది కూడా ఇంటర్నేషనల్ స్పేస్ నుంచి తిరిగి రావాలి అంటే, ఈ క్రూ 9 ఏదైతే స్పేస్ క్రాఫ్ట్ అక్కడ ఉందో, ఈ వ్యోమగాములు 4 కూడా అందులోకి ఫస్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వదిలి అందులోకి రావాలి. సో వాళ్ళు బయలుదేరే ముందు, 1 గంట ముందు ఒక ఫేర్వెల్ పార్టీ ఉంటుంది అక్కడ. ఫేర్వెల్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ వచ్చి అందులో కూర్చుంటారు. హ్యాచ్ క్లోజర్ అని ఉంటుంది. హ్యాచ్ క్లోజర్ తర్వాత అన్డాకింగ్ ఉంటుంది. అన్డాకింగ్ తర్వాత ఇలా అంచెలుగా ఉంటాయి. సో మొత్తానికి ఈ హ్యాచ్ క్లోజర్ అనేది కనుక మనం తీసుకున్నట్లయితే, ఇది మనకు 17 మార్చ్ మనకి భారత కాలమాన ప్రకారంగా చూస్తే, 1 సెకండ్ అండి. సో
అంటే యాక్చువల్గా ఈ పేపర్ కొద్దిగా కింద పడిపోయింది ఇందాక, ఇట్స్ ఓకే, ఇట్స్ డిస్ప్లేస్ ఓకే. అయిపోయింది. సో సో మొత్తానికి ఏంటంటేనండి, అంటే ఇప్పుడు బేసికల్గా ఏంటంటే హ్యాచ్ క్లోజ్ కావాలి అండ్ వారు అక్కడ నుంచి బయలుదేరి రావాలి. సో అది మనం చూసుకున్నట్లయితే 18 తారీఖు నాడు, అంటే రేపు మార్చి 18 తారీఖు నాడు భారత కాలమాన ప్రకారంగా చూస్తే 10 గంటల 15 నిమిషాలకి ఈ యొక్క ఈ సునీత విలియమ్స్ తో కూడిన ముగ్గురు వ్యోమగాములు ఉన్న ఈ స్పేస్ క్రాఫ్ట్ మొత్తానికి ఇంటర్నేషనల్ స్టేషన్ కి బై బై చెప్తూ ఎర్త్ వరకు తిరిగి వస్తారు. సో అది అన్డాకింగ్ అంటారు అది. సో ఆ అన్డాకింగ్ మనకి యాక్చువల్ గా అక్కడ మొదలైపోయి మొత్తం కన్ఫర్మేషన్, అంటే అన్డాకింగ్ అయిపోయింది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి. ఎందుకంటే అది అంత ఫాస్ట్ గా చేయడం ఉండదండి. దానికి ఉన్న థ్రస్టర్స్ ని ఫైర్ చేసుకుంటూ మెల్లమెల్లిగా వెనక్కి జరుగుతూ చేయాలి. సో మనకు మొత్తానికి ఈ కన్ఫర్మేషన్ ఒక 20 నిమిషాల తర్వాత, అంటే 10 గంటల 35 నిమిషాలకు ఫైనల్ గా ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి సునీత విలియమ్స్ కి సంబంధించిన విమానం అన్డాక్ అయిందనేది మనకి సమాచారం వస్తుంది. దాని తర్వాత మనకి ఫేజింగ్ బర్న్స్, ఆర్బిటల్ అడ్జస్ట్మెంట్స్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. సో ఇలా జరిగిన తర్వాత మనకి ఇంకా ముఖ్యమైన థింగ్ ఏంటంటే మనకి డి ఆర్బిట్ బర్న్ అని ఉంటుంది. అది రేపు మనం చూసుకున్నట్లయితే మనకు 2 గంటల, అంటే ఇది మనం డి ఆర్బిట్ మనం చూసుకున్నట్లయితే అంటే 18 తారీఖు నాడు మనకి ఇందాక మనం చెప్పుకున్నాము, 18 తారీఖు నాడు 10 గంటల 15 నిమిషాలకి అన్డాకింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. 10 గంటల 35 నిమిషాలకు ఫైనల్ గా అన్డాక్ అయిపోతారు 15 నిమిషాలలో. దాని తర్వాత ఒక ఫేజింగ్ బర్న్స్ అని ఉంటాయి. ఫేజింగ్ బర్న్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ముఖ్యమైన థింగ్ ఏమిటంటే డి ఆర్బిట్ బర్న్. ఈ డి ఆర్బిట్ బర్న్ అనేది మనకు ఇది 19 తారీఖు నాడు, అంటే ఎల్లుండి 2 గంటల 41 నిమిషాలకు ఈ డి ఆర్బిట్ బర్న్స్ అని ఉంటుంది. దాని తర్వాత అట్మాస్ఫియరిక్ ఎంట్రీ, ప్లాస్మా బ్లాక్అవుట్, డ్రోప్ పారాషూట్ ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఫైనల్ గా ఈ అయితే స్ప్లాష్ డౌన్ ఉంటుందో, అంటే ఎక్కడైతే వారు సముద్రంలో ఇది దిగుతుందో, బేసికల్ చెప్పాలంటే ఈ యొక్క క్రూ 9 ఈ 4 వ్యోమగాములతో కూడిన ఈ స్పేస్ క్రాఫ్ట్ భూమి మీద కాకుండా సముద్రంలో పడుతుంది. ఎక్కడ పడుతుంది ఇది ఫ్లోరిడా కోస్ట్ దగ్గర గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో పడుతుందండి. సో మొత్తానికి చెప్పాల్సింది ఏంటంటే రేపు పొద్దున ఈ యొక్క తిరుగు ప్రయాణం మొదలైతే ఎల్లుండి అంటే మనకి 19 మార్చి 3 గంటల 28 నిమిషాలకు 3 గంటల 27 నిమిషాలకు మనకి వీరు ఫైనల్ గా భూమిని టచ్ అయ్యారని అనుకోవచ్చు. సో మళ్ళొకసారి చెప్పండి, టైం మళ్ళొకసారి చెప్పండి. టైమింగ్స్ మళ్ళీ చెప్పాలంటే సింపుల్ వర్డ్స్ లో చెప్పాలి అంటే రేపు మనకు 10 గంటల 15 నిమిషాలకు అన్డాకింగ్ అవుతుందండి. 10 గంటల 15 నిమిషాలకు రేపు మార్నింగ్ అక్కడ నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ నుంచి ఇంకా బై బై చెప్పుకుంటూ వాళ్ళు బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత మీకేమవుతుంది అంటే మనకు 10 గంటల 35 నిమిషాలకు సమాచారం వస్తుంది మొత్తానికి ఫైనల్ గా అన్డాక్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా మనం అఫీషియల్ గా మనం చెప్పొచ్చు ఏంటంటే ప్రయాణం మొదలైందని అనుకోవాలి. దాని తర్వాత ముఖ్యమైన థింగ్ ఎప్పుడు వస్తుంది అంటే మనకు అరౌండ్ 2 గంటల 41 నిమిషాలు ఎప్పుడు బుధవారం నాడు, ఎల్లుండి. అంటే వన్ డే, అంటే ఆల్మోస్ట్ 2 గంటలు, అంటే ఇది ఒక 4 hours 28 hours. ఎస్. సో ఎల్లుండి తెల్లవారుజామున 2 గంటల 41 నిమిషాలకు చాలా క్రూషియల్ థింగ్ ఉంటుంది అనమాట. క్రూషియల్ టైం ఉంటుంది. అప్పుడు డిఆర్బిట్ బర్న్ అవుతుంది. తర్వాత మన భూమి వాతావరణంలోకి వాళ్ళు వస్తారు. ఆ సమయంలో దగ్గర 1900 డిగ్రీ సెల్సియస్ ఉంటదండి ఆ ఒక స్పేస్ క్రాఫ్ట్ ఒక వేడి. అంటే అది చొచ్చుకొని వస్తుంది కదా భూమి వాతావరణం దాన్ని అడ్డుకుంటుంది. సో గతంలో మనం చూసాము మనకి కల్పన చావ్లా గారు అలా తిరుగు ప్రయాణం వచ్చినప్పుడే హఠాత్ పరిణామాలు మారిపోయి అదంతా కూడా అయిపోయింది. సో దానికి కారణం ఏంటంటే ఇన్ని డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్స్ ఉండడం. సో దాని తర్వాత అట్మాస్ఫియరిక్ మీకు డిఆర్బిట్ బర్న్స్ అవుతుంది, అట్మాస్ఫియరిక్ ఎంట్రీ ఇవంతా మళ్ళీ మధ్యలో ఏమవుతుంది అంటే మీకు చాలా సేపటి వరకు మీకు ప్లాస్మా బ్లాక్అవుట్, అంటే మీరు మాట్లాడడానికి కమ్యూనికేట్ చేయడానికి కూడా ఏమి ఉండదు. సో ఇలా మనం చూసుకున్నట్లయితే మొత్తానికి మీకు ఒక్కసారి భూమి వాతావరణంలోకి ఎంటర్ అవ్వడం అనేది వాళ్ళు 3 గంటల 10 నిమిషాలకు మొదలవుతుంది. అది మీకు ప్లాస్మా బ్లాక్అవుట్ ఇవన్నీ అయిపోయేదాకా మనం చూసుకున్నట్లయితే తిరిగి మొత్తం కిందికి వచ్చే వరకు ఒక 17 నిమిషాలండి. అంటే 3 గంటల 27 నిమిషాలకు ఈ సముద్రంలో ఈ క్రూ మోడ్యూల్ పడుతుంది. అయితే అక్కడతోనే అయిపోదండి. దాని తర్వాత ఏం కావాలి, ఏదైతే క్రూ మోడ్యూల్ ఉందో దాన్ని ఇమీడియట్ గా వెళ్ళి అక్కడ ఏదైతే ఎక్స్ట్రాక్షన్ టీమ్ ఏదైతే ఉంటుందో వారు వెళ్ళి దాన్ని రిసీవ్ చేసుకోవాలి. ముందు ఇమీడియట్ గా వెళ్ళి ఆ ఒక్క క్యాప్సూల్ ని క్యాప్చర్ చేయాలి. చేసుకున్న తర్వాత దానికి ఫ్లోటింగ్ డివైసెస్ కొన్ని పెడతారనమాట. అంటే ఈ యొక్క హ్యూమన్ ఏదైతే ఉందో ఇది అంతరిక్ష ప్రయాణానికి కానీ సముద్ర ప్రయాణానికి కాదు.
అంటే అది దానికి దాని అది తేలగలుగుతుంది. కాకపోతే ఈ యొక్క వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్లోటింగ్ డివైసెస్ పెడతారు దానికి. పెడితే ఏమవుతుందంటే దానికి ఒక స్టెబిలిటీ వస్తుంది. అంటే మొత్తం టర్నోవర్ కాకుండా అలానే స్టేబుల్ గా ఉంటుంది. దాని తర్వాత అదే ఇలా రకరకాల ప్రక్రియలు ఉంటాయండి. సో మొత్తానికి మన ప్రేక్షకులకి న్యూస్ 18 ప్రేక్షకులకి ఉన్న అంటే ఇదంతా కూడా సబ్జెక్ట్ టు వేరియస్ కండిషన్స్ అండి. భూమి మీద సముద్రంలో ఉన్న పరిస్థితులు కానివ్వండి, వాతావరణ పరిస్థితులు కానివ్వండి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఇవన్నీ ప్లాన్ చేస్తారు. ఈ టైమింగ్స్ అంతా కూడా మార్చవచ్చు. కానీ ఇప్పుడు నాసా అధికారికంగా ఇచ్చిన సమాచారంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు చాలా పెద్ద టేబుల్ ఉంది. సో ఇదంతా చెప్పాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మినిట్ టు మినిట్ అప్డేట్ లాగా మినిట్ టు మినిట్ షెడ్యూల్ మినిట్ టు మినిట్ ఆల్మోస్ట్ మీకు, ఎందుకంటే ఇందులో ఎన్ని కిలోమీటర్లకి ఏం జరుగుతుంది అనేది. సో ఒకసారి కొద్దిగా మనం కొన్ని అంటే ఎంటైర్ ఎపిసోడ్ లో ద క్యూరియస్ పాయింట్ ఏంటంటే ల్యాండ్ అవ్వడం, అంటే అరౌండ్ 3:15 గట్రా ల్యాండ్ అవుతుంది అన్నారు. అంటే మనం మొత్తం అక్కడికి వచ్చేస్తుంది. సునీత విలియమ్స్ అండ్ టీమ్ అంటే ఆ వ్యోమగామి నౌక నుంచి బయట కాలు అడుగు పెట్టేది ఎప్పుడు, అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఎక్కడ, వాళ్ళ వెన్యూ ఆఫ్ ల్యాండింగ్ ఎక్కడ, దీనికి సంబంధించి చెప్పండి. అవునండి, బయటికి అడుగు పెట్టేది ఎప్పుడు అంటే యాక్చువల్ గా ఒకసారి మనకి 3:27 AM ఆన్ 19th March రేపు పొద్దున బయలుదేరారు. ఎల్లుండి రేపు పొద్దున వారు మన భారత కాలం ప్రకారంగా మార్నింగ్ టైంలో బయలుదేరితే ఎల్లుండి తెల్లవారుజాములు వస్తున్నానని చెప్పుకున్నాం. సో అవన్నీ ప్రక్రియలు జరిగిన తర్వాత 3 గంటల 20 నిమిషాలకి స్ప్లాష్ డౌన్ అవుతుంది. స్ప్లాష్ డౌన్ అయిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళని ఎక్స్ట్రాక్ట్ చేస్తారండి.